ఒక్కసారి నా ముందు చూస్తున్నారు కదా, అమ్మో ఇన్ని ఐటమ్స్ మేము తీసుకోలేము, మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నిజంగా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అంతేకాదు ఇది ప్యూర్ వెండి కూడా కాదు, మీరు అనుకున్న ప్రైస్లోనే మీకు ఇక్కడ చక్కటి వెండి ఐటమ్స్ మీకు లభిస్తాయి. సో ఇక్కడ చూడండి, వెండి బింద డిజైన్ కూడా ఎంత చక్కగా చేశారో, అసలు నిజంగా చూస్తుంటే అమ్మో నేను ముట్టుకుంటే ఎక్కడైనా మరకంటుద్దేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఈ డిజైన్ ని గమనించండి. అంటే మనం అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్ళినప్పుడు, లేదంటే ఆ తలంబ్రాలు కానివ్వండి, అటువంటి వాటికి ఇది చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, అంటే ప్రతి ఒక్క పాత్ర కూడా శుభకార్యాలకి ఎటువంటి వస్తువులు అయితే అవసరమో, అంటే ఖచ్చితంగా అబ్బా వెండి ఐటమ్ అయితే బాగుంటుండేది అని అనుకునే వాళ్ళకైతే నిజంగా ఈ స్టోర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, హల్దీ ఫంక్షన్ కి యూజ్ చేసేటువంటి జల్లెడ, వెండి జల్లెడ. ఇక్కడ చిన్న చిన్న వెండి కలశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. అంటే మామూలుగా మనకి వెండి ఐటెం కావాలి, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేకపోతే మేము వేరే ఫంక్షన్కి వెళ్తున్నాము, ఆ ఫంక్షన్కి మేము వెండి ఐటెం జ్యువెలరీ మేము గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాము, వాళ్ళకైతే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కాళ్ళు కడగడానికి కూడా తాంబూలం అని, లేకపోతే అమ్మవారికి వ్రతం మనం చేసుకున్నప్పుడు కానివ్వండి, అందరికీ పసుబుట్టి తమలపాకులు ఇవ్వడానికి కూడా ఈ విధంగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడానికి. అంటే వెండి ప్లేట్ నిజంగా అసలు ఇంత అద్భుతంగా ఎంత క్యూట్ ఉంది ఒకసారి చూడండి. అంతేకాదు నేను అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక వెండి ప్లేట్ ఉండాలనిపిస్తుంది. అంతేకాదు వెండి మంగళారతులు, వెండి కుంకుమరిని, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఖచ్చితంగా మాకైతే వెండిలో ఇటువంటి వస్తువులు అయితే కంపల్సరీ అని అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చూడండి, వెండి ప్లేట్, ఇవి మంగళహారతి, కుంకుమరిని. ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగుందో. అంటే చిన్న శుభకార్యమైన, పెద్ద శుభకార్యమైనా, లేకపోతే వ్రతమైనా, ఏవైనా ఫస్ట్ మనం మ్యాండేటరీగా ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటి, ఇది. సో ఈ వస్తువులు కూడా ఇక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉన్నాయండి మన శ్రీ లలిత ఆర్ట్స్లో. ఒక్కసారి రండి, విచ్చేయండి. అసలు చూస్తుంటే మీకు కళ్ళు అదిరిపోతాయి. అంటే అసలు ఏ ఐటెం కొనుక్కోవాలో కూడా మీకు అర్థం కాదు, అంత చక్కగా అంత అందంగా మీకు అనుకున్న బడ్జెట్లో మీకు కావాల్సినటువంటి పరిమాణంలో కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఆషాఢం వచ్చేసింది, శ్రావణ మాసంలో పండుగలు స్టార్ట్ అవుతాయి, అంతేకాదు శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదా మీరు గిఫ్ట్ తీసుకెళ్లాలనుకున్నా, సో ఎటువంటిదైనా సరే అండి, పూజ స్టార్ట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మీకు స్టోర్లో అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, వెండి ఐటమ్స్, ఇంకా బ్రాస్ ఐటమ్స్, అసలు ఇంకా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, ఎంత చక్కగా ఉన్నాయో. మీ ఇంట్లో పూజా కార్యక్రమమా, లేకపోతే శుభకార్యమా, లేదా మీరు శుభకార్యానికి వెళ్ళాలనుకుంటున్నారా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఒక గిఫ్ట్ వేరే వాళ్ళకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ విధంగా మీ ఆలోచనకు తగ్గట్టు ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు అనుకున్న బడ్జెట్లో, మీకు అనుకున్నటువంటి సైజులో కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి, పూజలు స్టార్ట్ అవుతాయి, ఇంకేం ఆలస్యం చేయకండి. సో వెంటనే మన సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి శ్రీ లలిత మెటల్స్కి మీరు రండి, మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ని కొనుక్కోండి. సో ఇక్కడ చూడండి, అంటే ఎవరైనా సరే, అంటే ఒక కుటుంబానికి వెండి వస్తువుల్లో మినిమం మాకు ఉండాలి అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి మనం ఫస్ట్ దీపాల విషయానికి వస్తే, పెద్ద సైజ్ దగ్గర నుంచి చిన్న సైజ్ వరకు చాలా క్రియేటివ్గా, అంటే ఇక్కడ నెమలికతో డిజైన్ చేసి కూడా చాలా అద్భుతంగా, అంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఒక్కసారి ఇవి చూడండి, కలుషం ప్లేన్ కావాలంటే ప్లేన్, లేదు మాకు అష్టలక్ష్ములు కావాలంటే అష్టలక్ష్ములు, ఈ విధంగా అంటే ప్రతి ఒక్క, అంటే మీ క్రియేటివిటీ, మీ ఆలోచన విధానానికి తగ్గట్టు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా అంటే చిన్న కలశం దగ్గర నుంచి పెద్ద కలశం వరకు పూజా కార్యక్రమాల్లో వాడుకోవడానికి. అంతేకాదు ఇక్కడ పంచపాలి అంటారు కదా, ఆ పంచపాలి కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, సో ఈ విధంగా అన్ని వేసుకోవడానికి కూడా ఇక్కడ చూడండి. అంటే దేవుడికి, దేవతామూర్తులకి పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం పెట్టడానికి కూడా ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు. అంటే మీరు అనుకున్నట్టు దానికంటే చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ పూజ గదిలో అంటే మనకు వెండి అరటి చెట్టు పెట్టుకోవాలని ఉంది మాకు అని అన్న కోరికున్న వాళ్ళకి కూడా ఇక్కడ మీకు ఇది అందుబాటులో ఉందండి. అంతేకాదు మీరు అనుకోవచ్చు చాలా వెయిట్ ఉంటుందేమో అనుకోవచ్చు, అది ఆ విధంగా అసలు ఏం లేదు, చాలా డెలికేట్గా, అంటే చాలా చక్కగా ఉన్నాయి. సో అంతేకాదు ఇంకా పూజా కార్యక్రమాల్లో, అంటే ముఖ్యంగా శుభకార్యాలప్పుడు మనం ఎక్కువగా ఫస్ట్ మంగళారతిని వెలిగించిన తర్వాతనే మనం పూజా కార్యక్రమం, లేకపోతే శుభ కార్యక్రమం ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళ కోసం ఇవి చూడండి, దీనికి విత్ స్టాండ్ లాగా ఏనుగు డిజైన్తోని. సో ఒక్కసారి ఇవి చూడండి, ఇవి మంగళహారతులు, అక్షింతలు వేసుకోవడానికి, పూజా కార్యక్రమాలప్పుడు వాడే పంచపాలి, గంట, దేవుడికి హారతి.
సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ అండి అసలు నిజంగా చూస్తుంటేనే కళ్ళు అదిరిపోయేలా ఉన్నాయి. మాకంత ఆర్థిక స్తోమత లేదు, మీ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా మేము ఇంతే ఇన్వెస్ట్ చేయగలం, మేము ఇంతే పెట్టి కొనగలం అని అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అంటే అది కూడా డిజైన్ తో మీకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట, మొత్తం పీటలే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి అంటే అన్ని రకాల సైజ్ లో కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి అంటే పెద్ద పెద్ద దీపాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గృహ ప్రవేశమే కానివ్వండి, పెళ్లి కార్యక్రమం కానివ్వండి, ఎంగేజ్మెంట్, ఈ విధంగా ఏదైనా శుభకార్యమైన, పూజలైన ఎంట్రెన్స్ లో పెట్టుకోవడానికి, లేదంటే పూజ గది ముందు పెట్టుకోవడానికి, ఆ విధంగా అంటే వ్రతాలు అప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడడానికి మాత్రం అసలు ప్యూర్ సిల్వర్. నిజంగా ఇంత సిల్వర్ ఇది దగ్గర దగ్గర కొన్ని కేజెస్ ఉంటుంది ఏమో అని మనం అనుకోవచ్చు, బట్ కాదండి, ఇది జర్మన్ సిల్వర్. అసలు నిజంగా అంటే అది కూడా చాలా కొత్తగా డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కావాల్సినటువంటి, ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి ఒక మంచి వీడియోని ఇప్పుడు నేను ముందుకు తీసుకొస్తున్నా. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. ముఖ్యంగా అసలు మహిళలు అయితే ఈ వీడియో చూస్తే పండుగే ఇంకా వాళ్ళకి. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇదివరకు కాలం కంటే ఇప్పుడు అంటే రోజులు మారిన కొద్ది కూడా మహిళలు అమ్మవారిని అంటే అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. అంటే కలశం మీద కలశం పెట్టి ఆ కలశానికి చీర కట్టి అమ్మవారి రూపు పెట్టి తయారు చేసుకుంటున్నారు. సో ఇక మీదట మీకు ఆ పని ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారిది ఆ విగ్రహం లాగే ఇక్కడ మనకు దొరుకుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ ఈ విధంగా మీరు ఒక్కటి తీసుకున్నా చాలు. ఎందుకు అని చెప్తున్నానంటే ఇప్పుడు మనకు ఆషాఢం వచ్చిందంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు ఉన్నాయి, ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుంటాము, ఆ తర్వాత దుర్గా నవరాత్రులు ఉన్నాయి. సో ఈ విధంగా అంటే ఎక్కువగా పూజలు చేసే వాళ్ళు ఈ విధంగా ఒక ఐటమ్ ఈ విధంగా తీసుకొని పోయినా చాలు. ఈ విధంగా మొత్తం అమ్మవారి రూపాలు తీసుకున్నా కూడా ఇక్కడ మనం పెట్టుకుని ఈ విధంగా అంటే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా అంటే మీకు నచ్చిన రూపులు మాత్రం కొనుక్కొని ఈ విధంగా అంటే అమ్మవారి ఈ విగ్రహాన్ని ఈ విధంగా తీసుకొని ఆ రూపాలు మీకు అంటే మీరు కొలిచే దేవతామూర్తి ఎవరైతే అంటే లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి, అయితే దుర్గామాత అయితే దుర్గామాత, ఈ విధంగా రూపాలు పెట్టుకొని కూడా మీరు వ్రతం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. అసలు నిజంగానే అంటే ఇక్కడ వాళ్ళే కూడా అంటే చాలా చక్కగా అలంకరించారనమాట. ఇక్కడ ఈ పట్టు శారీ కానివ్వండి, ఇదంతా ఇక్కడ చూడండి అమ్మవారికి తలకి కిరీటం అనమాట. అసలు ఎంత అందంగా అంటే నిజంగా బంగారు జ్యువెలరీతో తయారు చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అంతేకాదు అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అనమాట. అంటే పూర్తి కమల పువ్వు అనమాట. కమల పువ్వులో మనం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టి ఈ చుట్టూ మొత్తం పలారాలు, పండ్లు అవన్నీ పెట్టుకొని కూడా మనం పూజ చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో ఫైనల్ గా ఇప్పుడు అమ్మవారికి మనము సహస్రనామాలు చదువుతూ ఉంటాం కదా, అమ్మవారు కానివ్వండి, లేదంటే అష్టోత్తర నామాలు, ఇంకా విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఇవి మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా సో ఇది ఒక్కటి మనం తీసుకుంటే నిజంగా అసలు ఆ పూజ రూమ్ లో కానివ్వండి మొత్తం పాజిటివ్ వైబ్స్. నిజంగానే అమ్మవారు మన దగ్గరకు వచ్చి కూర్చున్నారా, మన పూజ కోసం అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి అమ్మవారు మన కోసం వచ్చారా అని మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా డిజైన్ చేశారో. ఇక్కడ దేవతామూర్తి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట, చూడడానికి బంగారు పూలు లాగా అనిపిస్తున్నాయి. ఇదిగా చూడండి ఇక్కడ ఇంకొకటి వెండి పూలు లాగా చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. వీటన్నిటికీ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం ఒక్కొక్క సహస్రనామం, అష్టోత్తర నామం చదువుకుంటూ ఈ విధంగా పెట్టడం, అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ అనమాట. సో ఈ విధంగా అంటే మనకు ఒక లెక్క అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్క నామం అంటే ఈ విధంగా మనం మొత్తం చేసుకొని పూజ విధానాలు కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చక్కగా అలంకరించినట్టు కూడా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నాకు తెలిసి ఇది చూస్తే ఖచ్చితంగా మీరు ఈ స్టోర్కి వచ్చి కలెక్షన్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఒకసారి నా ముందు చూస్తున్నారు కదా, అమ్మో ఇన్ని ఐటమ్స్ మేము తీసుకోలేము, మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నిజంగా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. అంతేకాదు ఇది ప్యూర్ వెండి కూడా కాదు, మీరు అనుకున్న ప్రైస్ లోనే మీకు ఇక్కడ చక్కటి వెండి ఐటమ్స్ మీకు లభిస్తాయి. సో ఇక్కడ చూడండి వెండి బింద డిజైన్ కూడా ఎంత చక్కగా చేశారో. అసలు నిజంగా చూస్తుంటే అమ్మో నేను ముట్టుకుంటే ఎక్కడైనా మరకంటుద్దేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ డిజైన్ ని గమనించండి. అంటే మనం అమ్మవారికి ఊడి బియ్యం తీసుకెళ్ళినప్పుడు, లేదంటే ఆ తలంబ్రాలు కానివ్వండి, అటువంటి వాటికి ఇది చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి అంటే ప్రతి ఒక్క పాత్ర కూడా శుభకార్యాలకి ఎటువంటి వస్తువులు అయితే అవసరమో, అంటే ఖచ్చితంగా అబ్బా వెండి ఐటమ్ అయితే బాగుంటుండేది అని అనుకునే వాళ్ళకైతే నిజంగా ఈ స్టోర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి హల్దీ ఫంక్షన్ కి యూజ్ చేసేటువంటి జల్లెడ, వెండి జల్లెడ. ఇక్కడ చిన్న చిన్న వెండి కలశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. అంటే మామూలుగా మనకి వెండి ఐటెం కావాలి, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేకపోతే మేము వేరే ఫంక్షన్కి వెళ్తున్నాము, ఆ ఫంక్షన్కి మేము వెండి ఐటెం జ్యువెలరీ మేము గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాము, వాళ్ళకైతే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కాళ్ళు కడగడానికి కూడా తాంబూలం అని, లేకపోతే అమ్మవారికి
అమ్మవారికి వ్రతం మనం చేసుకున్నప్పుడు కానివ్వండి, అందరికీ పసుబుట్టి తమలపాకులు ఇవ్వడానికి కూడా ఈ విధంగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడానికి. అంటే వెండి ప్లేట్ నిజంగా అసలు ఎంత అద్భుతంగా ఎంత క్యూట్ ఉంది ఒకసారి చూడండి. అంతేకాదు నేను అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక వెండి ప్లేట్ ఉండాలనిపిస్తుంది. అంతేకాదు వెండి మంగళారతులు, వెండి కుంకుమరిని అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఖచ్చితంగా మాకైతే వెండిలో ఇటువంటి వస్తువులు అయితే కంపల్సరీ అని అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చూడండి వెండి ప్లేట్, ఇవి మంగళహారతులు, కుంకుమరిని. ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగుందో. అంటే చిన్న శుభకార్యమైన, పెద్ద శుభకార్యమైన, లేకపోతే వ్రతమైన ఏవైనా ఫస్ట్ మనం మ్యాండేటరీగా ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటి, ఇది. సో ఈ వస్తువులు కూడా ఇక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్ లో అందుబాటులో ఉన్నాయండి. మన శ్రీ లలిత ఆర్ట్స్ లో ఒక్కసారి రండి, విచ్చేయండి. అసలు చూస్తుంటే మీకు కళ్ళు అదిరిపోతాయి. అంటే అసలు ఏ ఐటెం కొనుక్కోవాలో కూడా మీకు అర్థం కాదు. అంత చక్కగా, అంత అందంగా, మీకు అనుకున్న బడ్జెట్లో, మీకు కావాల్సినటువంటి పరిమాణంలో కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఆషాఢం వచ్చేసింది, శ్రావణ మాసంలో పండుగలు స్టార్ట్ అవుతాయి. అంతేకాదు శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదా మీరు గిఫ్ట్ తీసుకెళ్లాలనుకున్నా, సో ఎటువంటిదైనా సరే అండి, పూజ స్టార్ట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మీకు స్టోర్లో అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, వెండి ఐటమ్స్, ఇంకా బ్రాస్ ఐటమ్స్, అసలు ఇంకా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, ఎంత చక్కగా ఉన్నాయో. మీ ఇంట్లో పూజా కార్యక్రమమా, లేకపోతే శుభకార్యమా, లేదా మీరు శుభకార్యానికి వెళ్ళాలనుకుంటున్నారా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఒక గిఫ్ట్ వేరే వాళ్ళకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ విధంగా మీ ఆలోచనకు తగ్గట్టు ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు అనుకున్న బడ్జెట్లో, మీకు అనుకున్నటువంటి సైజులో కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది, శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి, పూజలు స్టార్ట్ అవుతాయి. ఇంకేం ఆలస్యం చేయకండి. సో వెంటనే మన సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి శ్రీ లలిత మెటల్స్కి మీరు రండి, మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ ని కొనుక్కోండి. సో ఇక్కడ చూడండి, అంటే ఎవరైనా సరే, అంటే ఒక కుటుంబానికి వెండి వస్తువుల్లో మినిమం మాకు ఉండాలి అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి మనం ఫస్ట్ దీపాల విషయానికి వస్తే, పెద్ద సైజ్ దగ్గర నుంచి చిన్న సైజ్ వరకు చాలా క్రియేటివ్గా, అంటే ఇక్కడ నెమలికతో డిజైన్ చేసి కూడా చాలా అద్భుతంగా, అంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఒక్కసారి ఇవి చూడండి, కలుషం ప్లేన్ కావాలంటే ప్లేన్, లేదు మాకు అంటే అష్టలక్ష్ములు కావాలంటే అష్టలక్ష్ములు, ఈ విధంగా అంటే ప్రతి ఒక్క, అంటే మీ క్రియేటివిటీ, మీ ఆలోచన విధానానికి తగ్గట్టు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా అంటే చిన్న కలుషం దగ్గర నుంచి పెద్ద కలుషం వరకు పూజా కార్యక్రమాల్లో వాడుకోవడానికి. అంతేకాదు ఇక్కడ పంచపాలి అంటారు కదా, ఆ పంచపాలి కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, సో ఈ విధంగా అన్ని వేసుకోవడానికి కూడా ఇక్కడ చూడండి, అంటే దేవుడికి, ఆ దేవతామూర్తులకి పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం పెట్టడానికి కూడా ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు. అంటే మీరు అనుకున్నట్టు దానికంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ పూజ గదిలో అంటే మనకు వెండి అరటి చెట్టు పెట్టుకోవాలని ఉంది మాకు అన్న కోరికున్న వాళ్ళకి కూడా ఇక్కడ మీకు ఇది అందుబాటులో ఉందండి. అంతేకాదు మీరు అనుకోవచ్చు చాలా వెయిట్ ఉంటుందేమో అనుకోవచ్చు, అది ఆ విధంగా అసలు ఏం లేదు. చాలా డెలికేట్గా, అంటే చాలా చక్కగా ఉన్నాయి. సో అంతేకాదు ఇంకా పూజా కార్యక్రమాల్లో, అంటే ముఖ్యంగా శుభకార్యాలప్పుడు మనం ఎక్కువగా ఫస్ట్ మంగళారతిని వెలిగించిన తర్వాతనే మనం పూజా కార్యక్రమం, లేకపోతే శుభ కార్యక్రమం ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళ కోసం ఇవి చూడండి, దీనికి విత్ స్టాండ్ లాగా ఏనుగు డిజైన్ తోని. సో ఒక్కసారి ఇవి చూడండి, ఇవి మంగళహారతులు, అక్షింతలు వేసుకోవడానికి, పూజా కార్యక్రమాలప్పుడు వాడే పంచపాలి, గంట, దేవుడికి హారతి. సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ అండి, అసలు నిజంగా చూస్తుంటేనే కళ్ళు అదిరిపోయేలా ఉన్నాయి. మాకంత ఆర్థిక స్తోమత లేదు, మీ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా మేము ఇంతే ఇన్వెస్ట్ చేయగలం, మేము ఇంతే పెట్టి కొనగలం అని అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్, అంటే అది కూడా డిజైన్ తో మీకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట, మొత్తం పీటలే, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి అంటే అన్ని రకాల సైజ్ లో కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, అంటే పెద్ద పెద్ద దీపాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గృహప్రవేశమే కానివ్వండి, పెళ్లి కార్యక్రమం కానివ్వండి, ఎంగేజ్మెంట్, ఈ విధంగా ఏదైనా శుభకార్యమైన, పూజలైనా ఎంట్రెన్స్ లో పెట్టుకోవడానికి, లేదంటే పూజ గది ముందు పెట్టుకోవడానికి, ఆ విధంగా అంటే వ్రతాలు అప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడడానికి మాత్రం అసలు ప్యూర్ సిల్వర్, నిజంగా ఇంత సిల్వర్ ఇది దగ్గర కొన్ని కేజెస్ ఉంటుంది ఏమో అని మనం అనుకోవచ్చు, బట్ కాదండి, ఇది జర్మన్ సిల్వర్. అసలు నిజంగా అంటే అది కూడా చాలా కొత్తగా డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కావాల్సినటువంటి, ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి ఒక మంచి వీడియోని ఇప్పుడు నేను ముందుకు తీసుకొస్తున్నా. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. ముఖ్యంగా అసలు మహిళలు అయితే ఈ వీడియో చూస్తే పండుగ ఇంకా వాళ్ళకి. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇదివరకు కాలం కంటే ఇప్పుడు అంటే రోజులు మారిన కొద్ది కూడా మహిళలు అమ్మవారిని, అంటే అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. అంటే కలుషం మీద కలుషం పెట్టి, ఆ కలుషానికి చీర కట్టి అమ్మవారి రూపు పెట్టి తయారు చేసుకుంటున్నారు. సో ఇక మీదట మీకు ఆ పని ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారిది ఆ విగ్రహం లాగే ఇక్కడ మనకు దొరుకుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఈ విధంగా మీరు ఒక్కటి తీసుకున్నా చాలు. ఎందుకు అని చెప్తున్నానంటే,
ఇప్పుడు మనకు ఆషాఢం వచ్చిందంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు ఉన్నాయి, ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుంటాము, ఆ తర్వాత దుర్గా నవరాత్రులు ఉన్నాయి. సో ఈ విధంగా అంటే ఎక్కువగా పూజలు చేసే వాళ్ళు ఈ విధంగా ఒక ఐటమ్ ఈ విధంగా తీసుకొని పోయినా చాలు. ఈ విధంగా మొత్తం అమ్మవారి రూపాలు తీసుకున్నా కూడా ఇక్కడ మనం పెట్టుకొని ఈ విధంగా అంటే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా అంటే మీకు నచ్చిన రూపులు మాత్రం కొనుక్కొని ఈ విధంగా అంటే అమ్మవారి ఈ విగ్రహాన్ని ఈ విధంగా తీసుకొని ఆ రూపాలు మీకు అంటే మీరు కొలిచే దేవతామూర్తి ఎవరైతే అంటే లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి, అయితే దుర్గామాత అయితే దుర్గామాత, ఈ విధంగా రూపాలు పెట్టుకొని కూడా మీరు వ్రతం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. అసలు నిజంగానే అంటే ఇక్కడ వాళ్ళే కూడా అంటే చాలా చక్కగా అలంకరించారనమాట. ఇక్కడ ఈ పట్టు శారీ కానివ్వండి, ఇదంతా ఇక్కడ చూడండి అమ్మవారికి తలకి కిరీటం అనమాట. అసలు ఎంత అందంగా అంటే నిజంగా బంగారు జ్యువెలరీతో తయారు చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అంతేకాదు అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అనమాట. అంటే పూర్తి కమల పువ్వు అనమాట. కమల పువ్వులో మనం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టి ఈ చుట్టూ మొత్తం పలారాలు పండ్లు అవన్నీ పెట్టుకొని కూడా మనం పూజ చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో ఫైనల్ గా ఇప్పుడు అమ్మవారికి మనము సహస్రనామాలు చదువుతూ ఉంటాం కదా, అమ్మవారు కానివ్వండి లేదంటే అష్టోత్తర నామాలు, ఇంకా ఆ విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఇవి మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా సో ఇది ఒక్కటి మనం తీసుకుంటే నిజంగా అసలు ఆ పూజ రూమ్ లో కానివ్వండి మొత్తం పాజిటివ్ వైబ్స్. నిజంగానే అమ్మవారు మన దగ్గరకు వచ్చి కూర్చున్నారా, మన పూజ కోసం అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి అమ్మవారు మన కోసం వచ్చారా అని మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా డిజైన్ చేశారో. ఇక్కడ దేవతామూర్తి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట, చూడడానికి బంగారు పూలు లాగా అనిపిస్తున్నాయి. ఇదిగా చూడండి ఇక్కడ ఇంకొకటి వెండి పువ్వులాగా చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. వీటన్నిటికీ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఒక్కొక్క సహస్రనామం అష్టోత్తర నామం చదువుకుంటూ ఈ విధంగా పెట్టడం అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ అనమాట. సో ఈ విధంగా అంటే మనకు ఒక లెక్క అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్క నామం అంటే ఈ విధంగా మనం మొత్తం చేసుకొని పూజ విధానాలు కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చక్కగా అలంకరించినట్టు కూడా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నాకు తెలిసి ఇది చూస్తే ఖచ్చితంగా మీరు ఈ స్టోర్కి వచ్చి కలెక్షన్ చేస్తారనే నేను అనుకుంటున్నాను.